మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. పాలక్ రోటీ. ఓకే, సో ఇదైతే ఏంటంటే మనం కాంబినేషన్ యూస్ చేస్తున్నాము. అంటే ఏ పిండి కలుపుతావో చూడాలి, ఫ్లార్ ఏది యూస్ చేస్తావో. అండ్ పాలక్ అయితే చాలా మంది కర్రీస్ లోకి వాటిలోకి వేసేస్తూ ఉంటారు, పప్పులో కూడా. సో డిఫరెంట్ గా ఉందన్నమాట. ఇలాంటి రోటీస్ కూడా డిఫరెంట్ గా అప్పుడప్పుడు టేస్ట్ చేస్తూ ఉండాలి. చూద్దాం మరి ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పాలక్ రోటీ అంటే నాకు అర్థమైన పాలక్ కూడా తీసుకొస్తామని. బట్ ఏ ఫ్లార్ యూస్ చేస్తున్నాం? ఇది గోధుమ పిండి. ఓకే, పర్ఫెక్ట్. అండ్ ఇంకేమైనా కొన్ని స్పైసెస్ అలాగా యాడ్ చేస్తున్నాం. సో అంటే ఇంకా సపరేట్ గా మనకు ఏ కర్రీ కానీ డిప్ కానీ అవసరం లేదు. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ముందుగా చాప్ చేసిన పాలకూర, అల్లం కూడా, నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా, కొంచెం సాల్ట్, మనం దీనిపై మిక్సీ పట్టేసుకుందాం. సో చక్కగా పేస్ట్ అయితే మనం రెడీ చేసేసుకున్నాం, పాలక్ పేస్ట్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఫ్లవర్ వేసేసుకోవాలి. ఓకే, బౌల్లో గోధుమ పిండి వేసుకుంటున్నాం, ఒక స్పూన్. సో గోధుమ పిండి యూస్ చేయొచ్చు, లేకపోతే జోవారు, రాగి ఏదైనా మిక్స్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు. యూస్ చేయొచ్చు. సో ఇందులోనే కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం సాల్ట్. ఈ డ్రై పౌడర్స్ అన్ని కలిపేసి పాలక్ పేస్ట్ వేసేసుకున్నాం. ఓకే, సో దాని తర్వాత దానికి తగ్గట్టు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అవును. ఓకే, సో ఇలా ఎన్ని రోటీస్ తీసుకోవచ్చు? సో ఇలా మనం 2 రోటీస్ తీసుకోవచ్చు. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ కి కూడా తీసుకోవచ్చు, లేదంటే మనం నైట్ టైం కూడా ఏ మీల్ లో అయినా తీసుకోవచ్చు. పాలక్ పేస్ట్ కూడా వేసేద్దాం. ఓకే, ఇప్పుడు కొన్ని వాటర్ వేయను. పర్లేదు, దీంతోనే మిక్స్ అయిపోతుంది. లాస్ట్కి వేసుకుందాం. సో ఫస్ట్ అయితే ఆ పాలక్ పేస్తోనే మనం చక్కగా కలుపుకొని చూసిన తర్వాత వాటర్ సరిపోతుందో లేదో చూడాలి. కొన్ని వాటర్ పర్ఫెక్ట్ గా వచ్చింది యాక్చువల్ గా డబ్బు. సో కొద్దిగా నూనె వేసుకోవచ్చు కదా అందులో కావాలంటే. కొంచెం నూనె వేసుకుందాం, ఇంకొక స్పూన్. సో మనం ఓన్లీ గోధుమ పిండి యూజ్ చేసాం కాబట్టి చపాతీ తిక్కడానికైతే నో ప్రాబ్లం, చేసుకోవచ్చు, ఈజీగా హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో యూజువల్ గా ఆకుకూరలు తినరు పిల్లలు. సో మనం ప్రతి ఒక్క ఆకుకూర ఇలాగా ఏమైనా చపాతీలు పిల్లలు తినేలా ఉంటే ఇలా ఇచ్చేస్తే వాళ్ళకి అసలు టేస్ట్ కూడా తెలియదు యాక్చువల్గా చెప్పాలి. అవును, హ్యాపీగా ఇచ్చేసేయచ్చు. వాళ్ళు కూడా కొంచెం ఆ కలర్ చూసి కూడా హ్యాపీగా తినేస్తారు. కరెక్ట్. డిఫరెంట్ కలర్స్ ఉంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తినడానికి. ఓకే, ఇప్పుడు మనం ఇంకా రోటీ చేసేసుకుందాం. సో యూజువల్ గా రోటీస్ అంటే మనకి ఏ సైజ్ అయితే ఐడియల్ సైజ్ యాక్చువల్. కొంతమంది పెద్ద రోటీస్ చేస్తుంటారు, మీడియం పామ్ సైజ్ కూడా చేస్తుంటారు. పామ్ సైజ్ అనేది మనకు చాలా కరెక్ట్. ఓకే, సో నేను కొంచెం పాన్ కూడా వేడి చేస్తాను. వేడి చేసి కొద్దిగా ఆయిల్ వేస్తాను. ఓకే, సో రోటీ చేసేస్తాం. కావాలంటే వెజిటబుల్స్ కానీ స్టాక్ ఏదైనా ఉంటే కూడా మనము వాటర్ లో యూస్ చేసుకోవచ్చు అనమాట. వాటర్ బదులు యాక్చువల్ గా యూస్ చేసేసుకో. ఎందుకంటే ఆ బీట్రూట్ కలర్ కానీ ఆరెంజ్ క్యారెట్ కలర్ కానీ చూస్తే వాళ్ళ పిల్లలకి ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అవును. ఓకే, పర్ఫెక్ట్. పామ్ సైజ్ కంటే కొంచెం పెద్దది.
యా కొంచెం పైన కూడా ఆయిల్ వేద్దాం. ఓకే పల్లవి, సో చక్కగా రెండు వైపులా కాల్చుకున్నాం. ఇంకా సర్వ్ చేసుకుందామా? యా సర్వ్ చేసుకుందాం. సో ఆ కన్సిస్టెన్సీ కూడా చాలా సాఫ్ట్ గా వచ్చింది, పాలక్ వేసాం కాబట్టి. ఓకే, అయిపోయినట్టేనా మరి? యా పాలక్ రోటీ రెడీ అయిపోయింది. వేడి వేడి పాలక్ రోటీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పాలక్ రోటీకి కావలసిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, గోధుమ పిండి 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. పాలక్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో పాలకూర అలాగే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో గోధుమ పిండి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తరువాత అందులో మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ వేసి కాస్త నీళ్లు, నూనె పోసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత చపాతీ పీటపై వేసి రోటీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి ఈ రోటీ అందులో వేసి 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పాలక్ రోటీ రెడీ. మెయిన్ బిల్డింగ్ తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కాగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.